నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. మన ఖమ్మం పట్టణంలో గత 2 రోజులుగా కూడా ఇక్కడ మహిళల కోసం, చిన్నపిల్లల కోసం ప్రత్యేక కలెక్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరో కాదు, అందరికీ ఇష్టమైనటువంటి హాస్య నటుడు అలీ గారి వైఫ్ ఇక్కడ జుబేదా అలీ కలెక్షన్స్ పేరుతో ఇక్కడైతే మహిళల కోసం మరియు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఇక్కడ మనకి రెస్పాన్స్ అయితే చూస్తే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కనిపిస్తా ఉంది. మేడం అడిగి ఇంకా పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ప్రత్యేకంగా ఈ జుబేదా అలీ అనే కలెక్షన్స్ పేరుతోటి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా రీచ్ అయిందని అనుకుంటున్నాం, మీరేమంటారు? ముందుగా పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఖమ్మంలో ఇది నేను సెకండ్ టైం పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం జనవరిలో పెట్టాను. అప్పుడు విశేష స్పందన, అసలు అందరూ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, మా వారి అభిమానులు వచ్చి కలవటం చాలా హ్యాపీ. అదే ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు సెకండ్ టైం రావడం జరిగింది. ఇంత ఎండలు ఉన్నా సరే నన్ను కలవటానికి వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. వస్తూ గిఫ్ట్స్ తీసుకొస్తున్నారు, ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొచ్చి మంచిగా షాపింగ్ చేసి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటంటే, అలీ గారు ఈ ఇండస్ట్రీలో చాలా బిజీ యాక్టర్. అయితే మీరు ఆ ఫీల్డ్ వైపు దృష్టి పెట్టకుండా ఈ కలెక్షన్స్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? దీనికి కారణం ఏంటంటే, నేను ఇది మా తాతలు దగ్గర వస్తున్న బిజినెస్. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి చేసిన బిజినెస్ అన్నమాట. అంటే షాప్ ఉండేది, అందులో నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి, నాకు చాలా ఇష్టం అందరితో కలిసి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కదా, వాళ్ళతోటి డిస్కస్ చేయడం, అలా ఎంజాయ్ చేసేదాన్ని. ఈ వర్క్ లో పడి చదువులు కూడా ఆ రోజుల్లో అశ్రద్ధ చేశాను. పెళ్ళైన తర్వాత దీనికి పూర్తిగా దూరం అయిపోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోవడం వల్ల ఈ బిజినెస్ ని స్టాప్ చేయాల్సిన పరిస్థితుల్లో నేను మా తమ్ముళ్ళకి చెప్పానమాట, మీరు స్టాప్ చేయొద్దు, ఇది ఎప్పటి నుండో తరతరాలుగా వస్తున్న బిజినెస్, మీరు రన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకు, ఈ రోజుల్లో వాళ్ళకి ఇది కష్టమైన పని అనిపించింది. సరే, నేనే కూతురు అయ్యుండి మా నాన్నగారి తరాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇందులో నాకు లాభం ఏంటంటే, ప్రతి ఊరికి వచ్చి నా సబ్స్క్రైబర్, ఫాలోవర్స్, నా అభిమానులు అందరినీ కలుసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్ చేయాలనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లోని పెద్ద షోరూమ్ పెట్టుకొని ఏసీలో కూర్చుని చేయొచ్చు, కానీ బిజినెస్ పరంగా మాత్రం కాదండి. మా నాన్నగారు వృత్తిని గౌరవించినట్లు, అలాగే నా వృత్తి పరంగా వీళ్ళందరినీ కలిసినట్టు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే మీ కలెక్షన్స్ చూస్తా ఉన్నాం, చాలా రద్దీగా కనిపిస్తుంది, చాలా బిజీగా ఉన్నాయి. అయితే మీరు చాలా తక్కువ టైం వరకే కేటాయించారు, ఇంకా ఎక్కువ రోజులకు కొనసాగిస్తే బాగుంటది కదా? ఎందుకంటే మా వారి వల్లనండి. ముందుగా అయితే మా వారు అసలు ఈ ఫీల్డ్ లోకి వస్తాంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంత కష్టమైన పని నీకు ఎందుకు, ఇప్పటి వరకు పిల్లలు చిన్నగా ఉన్నారు, పెద్దగా అయ్యారు, ఇప్పుడు నువ్వు కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇప్పుడు మంచిగా తినేసి రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చేసే వయసు, ఎందుకు నీకు ఇంత కష్టం, అస్సలు ఒప్పుకోలేదు. కానీ మా వారికి చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. నేను చెప్తే నాకు ఏదైనా కష్టం అనిపిస్తే స్టాప్ చేసేస్తానండి, నాకు కష్టం అనిపించినంత వరకు నేను రన్ చేస్తానన్నారు. అయితే మా వారు ఏం కండిషన్ అంటే, 2 days కన్నా ఎక్కువగా నువ్వు కష్టపడొద్దు, ఎక్కడికి వెళ్ళినా సరే 2 days లో వచ్చేయని చెప్పారు. కాబట్టి నేను 2 days వరకే ఎంచుకోవడం జరిగింది. మీరు ప్రధానంగా ఖమ్మం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? లేదండి, నేను మంత్ లో 2 ఊర్లకు వెళ్ళి వస్తూనే ఉన్నాను. లాస్ట్ మంత్ కూడా నేను కర్నూలు వెళ్ళాను, నెల్లూరు వెళ్ళాను, అంతకు ముందు కూడా వైజాగ్ వెళ్ళాను. ప్రతి మంత్ రెండు ప్లేసెస్ కి వెళ్తున్నా. ఓకే, ఇక్కడికి విజిట్ చేసినటువంటి మహిళలు ఎక్కువగా ఎటువంటి కలెక్షన్స్ ని ఇష్టపడుతున్నారు? కలెక్షన్స్ చాలా ఇష్టపడుతున్నారు. అంతకంటే ఇష్టంగా నన్ను చూడటానికి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చారంటే ఏదో ఒకటి తీసుకువెళ్లే విధంగానే నేను ప్రైసెస్ ని పెట్టడం జరిగింది. వాళ్ళకి అందుబాటులో ఉండే వాటిని నేను తేవడం జరిగింది. ఇక్కడ జ్యువెలరీ కూడా 100 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా పిల్లల థింగ్స్ అయితే 50 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లిప్స్ అలాంటివి అయితే 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. బట్టల విషయానికి వస్తే 500 నుండి స్టార్ట్ అవుతుంది. అలీ గారి ఫ్యాన్స్ ఎక్కువ పెద్ద మొత్తంలో వస్తా ఉంటారు. అయితే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత దూరం వచ్చారు, మీరు వాళ్ళతో ఏం చెప్పదలుచుకున్నారు? నిజమేనండి, ప్రతి మహిళ దగ్గర ఒక టాలెంట్ అనేది ఉంటుంది, కానీ వాడికి సపోర్ట్ అంటూ చాలా మహిళలకి లభించడం లేదు. ఇంట్లో భర్త వలన, అన్న, కొడుకు, వీళ్ళందరూ కూడా ఈ తరంలో చాలా హెల్ప్ చేస్తున్నారు మహిళలకి. మీ టాలెంట్ తోటి మీరు ప్రతి మహిళ ముందుకు రావాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలీ గారి భార్య అయ్యుండి నేనే ముందుకు వచ్చాను. నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలని నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తూ వస్తున్నాను.
ఖమ్మంపట్నంలో ఏదైతే ఖమ్మంపట్నంలో ఏర్పాటు చేసినటువంటి జుబేదా అలీ కలెక్షన్స్ అనుకున్న దానికి మించి ఇక్కడైతే రెస్పాన్స్ కనిపించిందని చెప్పి జుబేదా అలీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆమెను ప్రత్యేకంగా అలీ గారి వైఫ్ గా చూడటానికి అని చెప్పి ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో చాలా రకాల గిఫ్ట్లు కూడా తీసుకొచ్చి కలుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్తా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అభిమానాన్ని చూపిస్తూ కలెక్షన్ చేసే పోయే పరిస్థితి అయితే కనిపిస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళల కోసమే కాకుండా చిన్న పిల్లల కోసం కూడా బొమ్మలు, రకరకాల బొమ్మలు, 1 గ్రామ్ గోల్డ్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఆమె ఫైనల్ గా ఒక మాట అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండాలని చెప్పి మహిళలందరికీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో మహేష్ ఖమ్మం.